చలి పాడగాను చెవుల్లో చూస్తే చెవులు గియ్యి అంటానాయి. నీ అవ్వ నా బతుకు పాడగాను ఇల్లుట వస్తే ఇత్తు కూడా ముట్టనిత్తలేరు. వాళ్ళు మొగోళ్ళు అయిపోయినాడు, నేను ఆడదాన్ని ఇంకో అలుకు చల్తారా. ఏం చేయాలి? ఇల్లుట వద్దురా శంకర్గా, ఇల్లుట వద్దురా శంకర్గా అంటే పోరి ఎర్రగున్నదని అత్తే నా అంచులు రాలగొడతారు. నీ అవ్వ తిన్నామన్న భయమే, పన్నామన్న భయమే, కొత్త బట్టలు కొనుక్కుందామన్న భయమే, ఏదైనా కొయ్యవన్న భయమే. అన్ని మా అత్తనే అడగాలి. అది ఊ అంటేనే తెత్తది, లేకపోతే ఊహు అంటే మూలకు వండుడే. ఏం చేయాలి? ఓవా ఎవరన్నా చూస్తే ఇజ్జది మానం పోతుంది. ఆడిది చేసినట్టు చేస్తాన పనులు. నీ అవ్వని మొన్ననైతే మా అత్త ఆమె చీర కూడా దాడియమన్నది. ఎవరో చెప్పుకోవాలి. ఆమెకు చెప్పిన పని చేయకపోయిననుకో బిడ్డతోటి చక్కగా మాట్లాడినది. అంతే అనుభవించాలి. అద్రా బిడ్డ అంటే తిన్ననా? ఎవరన్నా అత్తారా ఏంది? చెట్టు అంత మనిషిని ఆడదాని లెక్క అలుకు అల్లవాడితే పాపం పాడుగాను. ఒక్కసారన్నా మరి అమ్మ నా మొగనికి అట్లా చెప్పద్దే, ఆడు చెడిపోయి ఇల్లుట వచ్చిండు, మంచిగా చూసుకోవాలి కానీ అని అది కూడా సపోర్ట్ ఇయ్యది. అత్త చెప్తా నీ సంగతి. ఏంది గుడ్డు కసిన కోడి లెక్క గురుగుతానో ఒక్కనివే? గులగకపోతే ఏం చేయండి? మీ అవ్వ చేసే శాస్త్రాలు మంచిగున్నాయానే? మంచి లేకపోతే మా అవేం చేసింది? మీ అవ్వ ఏం చేసిందా? గా రాయక్కలకు మా అల్లుడు నాట వేస్తాడని మాట ఇచ్చిందట. మీ అవ్వకు నేను ఆడదాని లెక్క కనబడుతున్నానే అంగి నాట వేసేదందుకు. నాకు అడగకుండా వచ్చిన మాటలు ఎందుకు ఇస్తుందే? ఆయన మీ అవ్వ నన్ను చూస్తే గంజిలో ఈగ తీసేసినట్టు తీసేస్తుంది. అల్లుడు లెక్క కనబడతలేనానే? నేను ఎట్లా కనబడతానా? ఈ ఒక్కసారి గట్టిగానే పెట్టుకుంటా. ఏమో అనుకుంటాంది మీ అవ్వ. మీరు నరించవండి నన్ను నలుగుదల్లు అంటారా? నేను మనిషిని కాదా అనే? బయట చూస్తే నా ఇజ్జతి మానం పోతుంది. ఇజ్జతికి ఒత్తుకొని సత్తానా? ఇజ్జతికి ఒత్తుకొని సత్తానా? ఒర్రి ఒర్రి నా నవరు పోతుంది కానీ మీ చెవులకేమన్నా మొద్దు వాడుతాను నానే. నేర్చినావు ఎందుకు కొరుతానో కుక్కొరినట్టు? మా అవేమన్నా అంటుందా నిన్ను? అది ఏదో ఆగంలో తీయరాదు. అయినా నువ్వేమైనా ఇంటికి కడతానవా? ఇంట్లో సామాన్లు ఏమైనా తెస్తానవా? మొత్తం మా అవ్వ నేల తీయబట్టే మొత్తం నువ్వే చేసినట్టు చేస్తానవేంది? ఇగో ఆగం లేదు, రోగం లేదు. ఇంకో తప్ప మీ అవ్వ ఇట్లా అనుకో బట్టలు చదువుకొని మా అవ్వగారింటికి పోతా. నువ్వు అట్లా ఊకో, నేను మా అవ్వకు మా చెప్తా గాని. ఊకుండు లేదు, ఉరుకుడు లేదు. ఇవాళ ఏదో ఒక్కరు చేయాలి. మీ అవ్వని ఉండాలి, ఇంకా నేనన్ను ఉండాలి. ఏమనుకుంటారో ఏం లేదు అత్త. ఇవాళ కోడి కూర తిన బుద్ధి అవుతుంది అట్టనా కాదన రావాలి. చెప్పు అత్త. మాకు కోడి లేదు, గుడ్డు లేదు, నాటే నాడు. అగో చూసినావా నీ అవ్వ ఎట్లా మాట్లాడుతుంది? అల్లుడు అంటే అలక తక్కువ అయిపోయింది. నాటేమో అన్నట నాటు. అగో చిన్నల్లుడు ఫోన్ చేస్తాను. ఏందో మాట్లాడే అమ్మా. హలో అల్లుడు. అత్త ఇలా నీ బిడ్డ ఉన్ను నేను అత్తనం. రాని బిడ్డారా? కోడిని కోసి కళ్ళు తెత్తా. సరే అత్త. సరే అల్లుడు. అల్లుడు మా చిన్నల్లుడు వస్తాడు. కోడిని కళ్ళు తీసుకొని రాపో. విడారింద్రా నీతో నీ వింత నాటకం. చేపు రాదు, ఏమో కోపంగా చూస్తాను. చెత్తనే చెత్త. నీ అబ్బా నా గండానికి తయారయ్యారే మీరు. మీ సంగతి చెప్తా. చిన్నల్లుడు అత్త అనగానే శంగలు ఇస్తుంది మా అత్త, శంగలు ఇస్తుంది మా అత్త. నీ అవ్వని దాన్ని ఏమనాలే? పక్కకు నా పిల్లం ఉన్నదని చప్పడకోకుండా కథం నా సద్దకు నువ్వు ముంగట నేను చిన్న సూప్ అయితా. ఆడు నన్ను చూస్తే మీద మంచిగానే ఉంటాడు కానీ లోపల ఎంత నవ్వుకుంటాడో ఏమో. నీ అవ్వ చిన్నల్లుడు అంటే దానికి గంట బయట. నీ అవ్వని చెట్టెత్తు మనుషులున్నా నన్ను వచ్చి రాని పనులు ఎత్తుంది. మరి పెద్దల్లుడు అని పాపం అని ఒక్కసారి అంటే ఇన్ని రోజుల సంది కోడి కూర లేంది. చిన్నల్లుడు రాగానే కోడి దేపో కళ్ళు దేపో అంటుంది. నీ అవ్వని నా అత్త తాడి చెట్టు పెరిగింది కానీ దానికి తలకాయ లేదు. నీ అవ్వని అది తా అంటే నా పిల్లం తందానంటది. రారి చెప్తా మీ సంగతి. నీ అవ్వని పెళ్లి చేసుకొని ఇంట్లో పని ఉండి అయిపోయినా కాదే. ఏంది మీ ఊళ్ళో కట్టామనంటే ఒక్క ఆటో దొరకలేదు. కాళ్ళు నొత్తానే నడిచి. మా ఊరికి ఆటోలు ఉండే, బస్సులు ఉండే. అయినా మా అమ్మోళ్ళనే బండి పెట్టమంట కదా, నీకేమైతుంది?
పెట్టుమందు కానీ ఇగో మీ ఇంటికి అయిన తర్వాత బీరును చికెన్ అండిపి, లేకపోతే మంచిగా ఉంటుంది మరి చెప్తానా. ఏ ఊకుండు, మా అమ్మ అప్పుడే నువ్వు ఫోన్ చేసినప్పుడే అండవచ్చు. అయినా కూడా ఊకెళ్తే ఉంటున్నావా? మా ఇంటికి రాగానే బీరు కోటర్ అనబడితే నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, అసలే మా బావ కలుగుతాడు చెప్తున్నా. నువ్వేమన్నాక అక్కడ మా బావ ముంగట. అంటే మీ బావ అలుగుతాడని నేను ఉపవాసం ఉండనా? లచ్చలు లచ్చలు పోతా అని వచ్చిర్రే మేనపిల్లని చేసుకుంటా అంటే, ఇక నేను లవ్ చేసుకున్నా అని రూపాయి కట్టం తీసుకోకుండా నిన్ను చేసుకున్నా. ఇప్పుడు మీ ఇంటికి అయినా కాడ బీరును చికెన్ లేదనుకో, ఇల్లు మొత్తం ఆగం అవుతుంది మరి. అట్లనా? ఆ లక్షలు ఇచ్చిందన్నే వేసుకోపోయాను అన్నాడు. కొత్త బంగారు లోకం సినిమాకి అయినప్పుడు ఏమన్నావు? ఎలి పాలు ఓలకమ్మా అన్నావు. నువ్వంటే నాకు ఇష్టం అమ్మా అన్నావు. ఇప్పుడేమో గిట్ల మాట్లాడుతున్నావు. చికెన్ కళ్ళు లేకుంటే లొలి ఎత్తావా? చెయ్యి ఎట్లా ఎత్తావు, నేను కూడా చూస్తా. అంటే బెదిరిస్తున్నావే నన్ను. సరే నువ్వు ఒక్కదాని నేను సప్పడగా మన ఇంటికి పోతున్నా. నేను ఓ గట్లనట కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు నన్ను నడి బజార్లో నిల్చోబెట్టి ఆగం చేస్తున్నావు. మా ఇంటికైనా ఆగం చేయవని నేను తెలుసు. నిజంగానే పోతానే నేను. అరే నిజమేమో పోతా. పో. ఏంది ఇక నేను పోతా అనగానే మంచిగా పోతున్నావు. ఇగో తొలసూరు కదా, లొల్లి ఎందుకు? సరే పోదాంపా. ఇప్పుడు అలాగే ఉంటదా? మరి బుద్ధి మళ్ళీ ఎడమైంది నడు. బా నా చిన్న సడ్డకుడు ఆడు ఇంటికల్లుడు అయిండు, నేను పెద్దల్లుడిని ఇంటికి పాలేరైనా. ఇది ఎవరన్నా ఇజ్జతమానం పోతుంది. అల్లుళ్ళు ఇంటికి వస్తే అత్త పోతేసి అండి పెట్టాలి గాని ఈ అల్లుని తోడు తెప్పించుడైంది. ఆడేమన్నా నా అల్లుడా నీ అవ్వని. ఇప్పుడు ఆడు నన్ను చూసి ఎట్లా నవ్వుతాడో ఏమో. వచ్చి కూసోవచ్చో బక్కోడు మిట్ట మిట్ట చూసుకుంటా నల్లోడు. ఏమాయనే పొద్దుడికి వెళ్ళి నడుతూనే ఉన్నాం, ఇగత్తలేదు అగత్తలేదు మీ ఇల్లు. నేనేమన్నా ఉరుకుతున్నానా? నీకంటే ముందుగా పోతున్నానా? అన్ని చిత్రం మాట్లాడతావు, అత్త తీయలేవు. ఏదన్నా అడిగితే నిమ్మలంగా సమాధానం చెప్పుడు రాదా? నువ్వు అన్ని గిట్లే అంకర్ దొంకర్ అడిగితే నేను గిట్నే చెప్తా. అగో అంజలి, ఇప్పుడే వస్తుండ్రా నీ? ఇప్పుడే వస్తున్నావే. ఎటు పోతున్నావే? నేనా ఇంటికి పోతున్నానే. ఈ నొవల మీ డ్రైవరా? నేనా ఇంటికి పోతున్నానే. ఈ నొవల మీ డ్రైవరా? ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఏ కాదే మా ఆయన. మీ ఆయన నా డ్రైవర్ లెక్కుంటే డ్రైవర్ అనుకున్నానే. బాయ్ బాయ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నవ్వతే నవ్వరాదే, ఎందుకు ఆపుకుంటాను? నేనెందుకు నవ్వుతా అప్ప? మీ అవ్వగారి ఇంటికి అత్తే ఇగో ఇజ్జత్ తీసే కథలు అయితున్నాయి అన్ని. నీకు ఈ కాని ఇజ్జత్ ఏం పోయింది? అక్క ఇప్పుడే వస్తాను. మంచిదే మంచిగా మంచిగా ఉన్నవారా? మంచిగా ఉన్న వాళ్ళుడు మంచిగానే ఉన్నారు. మాట్లాడచ్చు. ఏంది అన్న మందలిస్తనే లేవు. ఏ మందలిచ్చేటట్టున్నది? మందలిస్తారుగా ఇద్దరు. ఏమైంది ఇప్పుడు? ఏం కాలే, చలి పెడతాంది. చూసినా మీ బా సంగతి. నీకు రాగానే చెప్తే మా బావ జోలు కోకు, మా బావ అట్టిగానే అలుగుతాడని. మీ ఇంటికి అత్తిగా గిది మర్యాద. ఇవాళ అలగటోనైనా మీరు మంచిగా చూస్తారు. మీరు మందలించుకున్నావు గాని బావా మరి అంత మంచిదని అంటానవా? వచ్చినాక పోయేటప్పుడు అడుగుతా మంచిదేనా బావా అని. మరి ఏం చేయాలి నేను? మరి వారి ఇంత నాకు వీడి వేలు ఉన్నదిరా. నువ్వు వస్తానవా నాతోటి కళ్ళు చికెన్ అన్ని తెప్పించింది. అల్లుతో అట్లా చెప్పిస్తారా? ఆగు అల్లుడు ఆగు. దాలు తిన్నావు రాదా? తిన్నా. ఎవరు నేనైనా తీసుకోపో, నేనెందుకు? అయ్యో నిన్ను కూడా రమ్మంటానికి అద్దు. మీరు నిన్న బొక్కలు కట్ట బొక్కలు మెడగర్ద కార్యం గుండకాయ ఉంటదిగా మాదింట, అవి మిగులుతా పెట్టుడు, లేకపోతే మీరే తిండు. బావా నువ్వు తెలియకు, నా కార్యం అంటే బాగా ఇష్టం అమ్మ, నేను వేసుకుంటున్నా. ఇంకేది అదొక్కటన్నా మిగులుతా అంటే అది కూడా ఆయన మిగులుతాది. కార్యం గురించి అనే ఇక్కడ అక్క నీ చిన్నప్పటి నుంచి తెలుసు కదా నా కార్యం నువ్వు బొండకాయ అంటే బాగా ఇష్టం అని. నీకు ఇష్టం లేదు అన్ని ఇష్టమే కాదు పిల్ల. తింటది నేనే లేకపోతే లేదు. నువ్వు రాళ్ళు తినేవు. చూసినావారా? నీ అడ్డుతో పెట్టుకో. అయ్యో అన్న ఎందుకే నువ్వు గట్లా మాట్లాడతావు? బుక్కెడు తిందాంపా ఇద్దరం కూర్చొని. ఇసగిట్టలేసిందా పోడా? అది నిన్నే విలువట్టే, నువ్వే పోయి తినుకో, నేను రాను. వాళ్ళు గట్లా అంటే ఏందే? తిందాంపా. అరే నేను రానని చెప్పిందా? తిందాంపా పాపా లేవు.
ఓ మనిషి తినకుండా తినపోంతి ఊకే ఎల్లరికమే వచ్చే ఇడ తింటలేడా మనం తిందా మనం ఎట్లా తింటావే పీన పెద్ద పెట్టి రోజు మటన్ కీమా చికెను మాపలు అచ్చాపలు బొమ్మిడి అన్ని పెడతాంది నీ అబ్బా. ఏం తినకుండానే ఉంటానవా ఇంట్లో? ఏం తింటా వాళ్ళకి అట్లనే మాట్లాడతారు కానీ పాయే నీ అన్నిటికీ ఇష్టం పెట్టు నీ అద్దన్నా మరిది ఆయన ఈనడు కానీ చక్క నువ్వు తిన్నుదా దాలుడరా తినేదా? నువ్వన్న దాని పిస్తానా నీ అబ్బా. నేను అప్ప నుంచి అరే వెళ్తాను అట్లా కాదు పా నువ్వు తిన్నప్పా ఆ మంచం ఇరుగుతుంది ఏమనుకుంటాను నువ్వు ఇట్లనన్నా ఇరగొట్టినా సంబరపడతా అట్లా ఎట్లా ఇరగొడతలేను కదా. ఆటగాడు అక్క మనం తిందాం పాయే రాకుండా రాకపోని ఏంది దాలుడు తినేదా? పాపా కడుపులు నింపుకొని బొచ్చలు పెంచుకొని పోరి. ఓ మనిషి దా మనం తిందా ఉన్న కార్యం కూడా నేను వేసుకుంటా పాపా నువ్వు ఇంటికి నిలబట్టు. తాగు బిడ్డ తాగు, గ్లాస్ అట్లనే పెట్టినా ఇంత తెప్పించిన. ఓ అన్న దా ఇద్దరం కలిసి తాగుదాం దా ఏ గారెంట్ ఎందుకు వెళ్తాను బిడ్డ, నువ్వు తాగు. ఏ ముక్కలేదు. చికెన్ కూడా జబ్బరదస్తు కుదిరింది దా తిందాము. అల్లుడు చెప్ప మీరు ఓ బాటిల్ ఉంది ఇంకా. సగం ఉండే నిజమన్నా తాగుతాడు కావచ్చు తర్వాత మనసు మారితే ఎట్లా. అయినా తాగా అంటా అంటే ఎన్నిసార్లు వెళ్తావు అల్లుడు? తీరువనే వీర్తలేదు నేను పోతా అంటే. తాగుతానా మనిషి ఇప్పటికన్నారా అయిపోతాని కళ్ళు కూడా ఏక్ ఉన్నదే దాయ అన్న తాగుదాము. ఓ మొగోడా తెచ్చిందే నేను ఎక్స్ గురించి నాకు చెప్తాను. కడుపు కడుక్కో రాదురా. ఏమైంది అల్లుడు? ఇంకలయ్యన్నా అద్దు అద్దు అద్దత్త అద్దు అద్దు అద్దత్త అద్దు తాలు మంచిగా తినిపో అబ్బో అబ్బో అరే ఆగే నువ్వు ఆగే. ఏమైంది బాగా ముక్కలు వేసినా కదా పట్టణని బయటికి పోవచ్చే. అంజలి అమ్మ నువ్వు రాయి చేతి పట్టుకుందు అంజలి అవ్వా రాయే. అయ్యో ఏమైంది అల్లుడు? అయ్యో మరిది ఏమైంది నీకు అటు అట్టే ఏం చెప్తాను అక్క బాగా చెప్తుండే. ఇటు తిట్టని ఏమైంది ఇట్లా ఒకటేసారి రెండు ముక్కలుగా నువ్వు తిన్నది నువ్వు నన్ను పట్టుకోడు కాదు ఈడ పట్టుకో పట్టుకో కింద పడతాడు మా పట్టుకున్నది నేను కింద పడాడు. అయ్యో ఏమైంది తమ్మి? గ్లూకోజ్ ఎక్కిద్దాంపా ఏమైంది తమ్మి? అయ్యో పడతలేదు ఏమైందో నీదే జిట్టు తాకింది. అత్త విలువగానే ఉరికొచ్చావు అర్థమైందారా? నన్ను ఇడిచిపెట్టి నువ్వు తింటావా?
అందుకే నీ కూరలా ఇది పెట్టేటట్టు కలిపినా ఇంకో తాప కొడుకు మా అత్త పిలిస్తే దెబ్బకు రాకుండా చేసిన కొత్త అల్లుడి ఇంటికత్తే పొట్టు చేసిన శంకరు నీకు నువ్వే సట్రా నువ్వు తురుమురా శంకరు.